టమోటాలకు సంబంధించి ఎదురైన ఇబ్బందుల నేపథ్యంలో కీలకమైనటువంటి అడుగులు వేశారు మా మంత్రి భరత్, రాష్ట్ర మంత్రి. రాయలసీమ జిల్లాల్లో టమోటా రైతులకు ఆపరేషన్ గ్రీన్స్ పథకం కింద 2 విడతల్లో 9.76 కోట్లు విడుదల చేయమని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి చిరాగ్ పాస్వాన్ అడిగారు. ప్రాజెక్టుని 6 నెలల్లో పూర్తి చేసేందుకు మిగిలిన గ్రాంట్ 34 కోట్లు ఇవ్వాల్సి ఉందని చెప్పి అది రిలీజ్ చేసే విధంగా చూడమని చెప్పి అడిగారు. ఏదైతే టమాటా ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయడం ద్వారా పంట కోత తర్వాత నష్టం లేకుండా చేసే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. తిరుపతి ఐఐటిలో పిఎం మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం కింద 2.67 కోట్ల గ్రాంట్తో ఏర్పాటు చేసిన ఇంక్యుబేషన్ సెంటర్ ప్రారంభోత్సవానికి రావాలని కూడా కేంద్ర మంత్రి ఆహ్వానించారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని మంత్రివర్గంలో ఉంది. ఇది తొందరగా మనం సాధించగలిగితే, ఇప్పుడు టమోటాలు ఏంటంటే తొందరగా కుళ్ళిపోతాయి, వడకపోతాయి, ప్రాసెసింగ్ చేయలేము, మన దగ్గర యంత్రాంగం లేదు. అది పెట్టించేటటువంటి విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది.